ఇప్పుడు పోతిరెడ్డిపాడుని ఏం చేయలేకపోతున్నాం. రేపు నాగార్జున సార్ ఇచ్చంపల్లి లింక్ అయితే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి మనకు వస్తుంది. సరే, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే నాగార్జున సార్ ద్వారా కూడా మనకు అన్యాయం చేశారు. ఇక గోదావరి తీరానికి పోయినప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే నాటికే మెదక్ జిల్లాలో దేవనూరు అనే ఊరు దగ్గర 36 టీఎంసీలతోని ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు. మల్టీపర్పస్ ఎందుకంటే జల విద్యుత్ ఉత్పాదన కూడా అక్కడ ఉండేది. అది ఎక్కడుంది దేవనూరు అంటే ఇప్పుడు సింగూరు ముంపులో ఉంది. తర్వాత కాలంలో సింగూరును మంజీరా నది మీద కొంచెం దిగువకు కట్టారు. ఎగువకు కట్టాలనేది నిజాం సంకల్పం. ఆ ఎగువ కట్టి ఉంటే మెదక్ జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అయ్యేది. ఎందుకంటే ఎత్తు మీదకి వెళ్ళి నీళ్ళు వచ్చేది. సింగూరు అనేది తెలంగాణలో అత్యంత ఎత్తు మీద ఉన్న ప్రాంతం. దేవనూరు ఇంకా ఎత్తు మీద ఉన్న ప్రాంతం. నారాయణఖేడ్ తాలూకాలో ఆ దేవనూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ ప్రణాళిక సంఘంలో దీన్ని పెట్టారు. కేంద్ర ప్రణాళిక సంఘం దానికి నిధులు కేటాయించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956లో. అక్కడ ఇంజనీర్లు ఉండడానికి బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. కన్స్ట్రక్షన్ కోసం కన్స్ట్రక్షన్ చేసే డ్యామ్ స్థలానికి రోడ్డు కూడా వేశారు. అవన్నీ వేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కేంద్రానికి లెటర్ రాశాడు, ఈ ప్రాజెక్టు రద్దు చేయమని చెప్పి. ఎంత అన్యాయం అంటే, ఇంజనీర్ కోసం క్వార్టర్ కడుతున్నారు, డ్యామ్ దగ్గరికి రోడ్డు వేశారు, పంచవర్ష ప్రణాళికలో నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మంజీరా నది మీద తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు నీలం సంజీవ్ రెడ్డి మాత్రం దాన్ని రద్దు చేయమని చెప్పి లెటర్ రాశాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. తెలంగాణ కావాలని సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, ఆ నాయకులంతా కూడా ఫజల్ అలీని కలిసి 2 తెలుగు ప్రాంతాలు ఒక్కటి కావాలని చెప్పి మెమోరాండం ఇచ్చిన వాళ్ళు. ఫజల్ అలీ కమిషన్ చెప్పింది నీళ్లు పోతాయని చెప్పి మీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, 2 రాష్ట్రాలు ఒకటైతే మీరు ఆలోచించుకొని రండి అని చెప్పారు కమ్యూనిస్టులకు. లేదు లేదు, ఎక్కడ పోవు నీళ్లు, మేము 2 తెలుగు రాష్ట్రాలను 2 కళ్ళలా చూస్తామని చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతాన్ని అప్పట్లోనే కమ్యూనిస్టులు వివరించారు. తర్వాత అర్థమై సుందరయ్య బాధపడ్డాడు, వీళ్ళు ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదని. ఏమైందంటే ఆ దేవనూరు ప్రాజెక్టు రద్దు చేయమని లెటర్ రాస్తే తెలంగాణ నుంచి ఒక్కడు కూడా, ఒక్క మంత్రి కానీ, ఒక నాయకుడు కానీ, ఒక విద్యావేత్త కానీ, తెలంగాణ కోసం పోరాడిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయినలు. ఎందుకు రద్దు చేయాలి అని చెప్పి అడగలేకపోయారు.